నంద్యాల పట్టణంలో డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 3వ తేదీన నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు వెంకట్రావు, మధు, చలపతి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం గత 25 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 3 బుధవారం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాము. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే దాదాపు 1000 నుండి 1200 మంది దివ్యాంగులు నంద్యాల వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వాళ్ళందరికీ కూడా నూతన వస్త్రాలని పంపిణీ చేయడం, అదేవిధంగా అవసరమైన వారికి కొంతమందికి మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, వీల్ చైర్లు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, చంకకర్రలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి కొనసాగింపుగా వివిధ స్పెషాలిటీ స్కూల్స్ ఉన్నాయి. స్పెషల్ స్కూల్స్ నవజీవన్ బదురుల పాఠశాల కానీ, నవజీవన్, అదేవిధంగా సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రము, సెయింట్ లూక్స్ అందుల పాఠశాల, జీవనజ్యోతి అందుల పాఠశాల, పెద్దకోటాల ప్రత్యేక పాఠశాల, వీరికి ప్రత్యేకంగా మళ్ళీ డిసెంబర్ 3 తర్వాత ఆయా స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది పేద దివ్యాంగ విద్యార్థులకి స్కాలర్షిప్లు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. దాదాపు 4 లక్షల రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలని డిసెంబర్ 3ని ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేయడం. దీనికోసం ముఖ్యంగా నంద్యాలలో ఉన్నటువంటి ఐఎంఏ వైద్యులు, అదేవిధంగా ఐఎంఏ సంఘం తరఫున, రాష్ట్ర ఐఎంఏ సంఘం తరఫున నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు, అదేవిధంగా పట్టణ ప్రముఖులు అనేక మంది ప్రతి ఏటా 25 సంవత్సరాలుగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారందరూ కూడా సహకరించడానికి ముందుకొచ్చారు. వారందరినీ కూడా, దాతలందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ వీరిని ఆహ్వానించాము. వీరందరూ కూడా హాజరవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నంద్యాలలో ఉన్నటువంటి, నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఏటా ఇన్ని సంవత్సరాలుగా దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడంలో వారందరినీ అవసరమైన వారికి లోపలికి తీసుకురావడం, అదేవిధంగా వారికి భోజన వసతి ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరికీ భోజనాలు అందించడం, ఇవన్నీ కూడా రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ వాలంటీర్స్, ఎన్సీసీ క్యాడెట్స్ దాదాపు 50 మంది ప్రతి ఏటా కూడా ఇక్కడ సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ దివ్యాంగులకి సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఓంకార క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం వారు ఈ 1200 మంది దివ్యాంగులకు భోజన వసతి ఏర్పాటు చేయడం కూడా వాళ్ళు అంగీకరించారు. సో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేయాలనుకుంటున్నాం. దివ్యాంగులు ముఖ్యంగా అందరూ కూడా హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ టౌన్ హాల్ నందు డిసెంబర్ 3వ తేదీన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న దివ్యాంగులు, పట్టణంలో ఉన్న దివ్యాంగులు, జిల్లాలోని దివ్యాంగులు తరలి రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు అందరూ హాజరయ్యి వారి సందేశాన్ని ఇస్తారు. వికలాంగులు శ్రద్ధతో ఆ యొక్క సందేశాలు విని వారి సమస్యలను, దివ్యాంగుల సమస్యలను వారి దృష్టి తీసుకుపోయి పరిష్కరించడానికి ఇది చక్కటి వేదిక అవుతుంది.